మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధిక మెజారిటీతో గెలబోతున్న మన మోహిత్ రెడ్డికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలోనే మోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రగిరి నియోజక ఓటర్లందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి మీ అందరూ చూపిస్తున్న అభిమానానికి పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నేను కూడా ఎంపీగా రెండవసారి నిలబడుతున్నాను. కాబట్టి బ్యాలెట్ పేపర్ వరుస నెంబర్లో 1వ నెంబరు మోహిత్ రెడ్డి గారిది, 4వ నెంబరు రెడ్డప్ప ఎంపీది. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి గెలిపిస్తే మీకు రుణపడి ఉంటాము. ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో ఎవరికీ లేని విధంగా అన్ని సౌకర్యాలు కలిగించడం కాకుండా జగన్మోహన్ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిందని అన్నిట్లో ఏమాత్రం సందేహం లేదు. మన యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటింటికి వచ్చి సుమారు 5 ఏళ్లుగా మీ అందరి దగ్గర పరిచయం చేసుకుంటే కాదు, ఇంటింటికి ఏదో విధంగా తనకు తగిన విధంగా సాయం చేస్తూ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలనేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీకి పనిచేస్తున్న మోహిత్ రెడ్డిని మన బిడ్డలాగా మనం అందరూ కూడా ఆశీర్వదించి గట్టిగా బలంగా ఆయన్ని గెలిపించాల్సి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేదే కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదు. సంక్షేమ పథకాలు తట్టు పెడితే అభివృద్ధి కార్యక్రమాలు ఇంటిని ఆర్థికంగా డబ్బు రూపంగా లంచాలు లేకుండా ప్రతి ఇంట్లో కూడా 2 లక్షల నుండి 10 లక్షల వరకు వచ్చిన ఇండ్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏ పంచాయతీనే తీసుకోండి, 150 నుండి 200 కోట్ల అభివృద్ధి పనులకు పెట్టారు. ఏ గ్రామంలో మీరు ఎంటర్ అయినా వెంటనే జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్కు ఆర్కేబీ కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది కానీ, ఆఫీసు కానీ, హెల్త్ సెంటర్ కానీ, మహిళా పోలీసులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసులు కానీ, తర్వాత సర్వేయర్లు కూడా రిజిస్టర్ ఆఫీస్కి పోకుండా రేపు సచివాలయంలో జరిగే చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ గ్రామ స్వరాజ్యాన్ని ఎవరైనా స్థాపించాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి స్థాపించాడు. అంబేద్కర్ ఆశయాల్లో ప్రతి ఇంటికి అందజేసిన వ్యక్తి ఎవరిలో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యుగం మారిపోయింది. ఆ పార్టీ నాశనం అయిపోతుంది, ఆ పార్టీ కనుమరుగైపోతుంది. చంద్రబాబు ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతున్నాడు. అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. చంద్రగిరి నుంచి కుప్పానికి వెళ్ళి అక్కడ బీసీ నా బీసీ అని చెప్పి బీసీలకు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్ళలో పరిపాలన చూసిన తర్వాత 35 ఏళ్ళ పరిపాలన, ఈ 5 ఏళ్ళ పరిపాలన కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రజలు ఇంత మంచి ప్రభుత్వము, ఇంత మంచి సీఎం ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రజలందరూ బీసీలందరూ ఎంతో విధంగా ఘనంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించాలనేసి అక్కడ భరత్ అనే అతని వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. చంద్రబాబు ఓడిపోయేది మటుకు నిజం నిజం నిజం. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నా తెలియదు కానీ సుమారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 5 లక్షల పైన జనాభా ఉన్నారు. వాళ్ళ లెక్కలు తెలియదు పాపం, వాళ్ళు మనం ఏం మాట్లాడలేము. కానీ ఓట్లు ఉన్నది మాత్రం 3,18,000 3,20,000 మంది యావరేజ్గా ఉన్నారు. వాళ్ళ ఆరోపణకి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే 2019లోనే 2,89,000 ఉన్నాయి. వాళ్ళు ఊరికేనే ఏదో ఆరోపణ చేసి ఏదో సాధించాలనుకుంటే దాన్ని ప్రజలు నమ్మడం లేదు. ఆ మాటలన్నీ కూడా ఎప్పుడో నిజాలు ప్రజల ముందుకు ఉన్నాయి. ఈరోజు ప్రజలు దానికి గుణపాఠం చెప్తారు. ఒకటి. రెండోది, 3వ సెగ్మెంట్లో ఈరోజు మన ఊరికి మనమోహిత్ అనే కార్యక్రమం ద్వారా ఊరూరు తేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద భారీ బహిరంగ సభలాగా పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, జగనన్న చేసిన మంచి పనులు, ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా చెప్తున్నారు. నిజంగా నాకు అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి నాయకత్వంలో అలాంటి అడుగుజాలు నడవడం నాకు అదృష్టం. తప్పకుండా వాళ్ళకి ఒక మంచి పేరు తీసుకువచ్చేలాగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 100% నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా వాళ్ళు నాయకులు టార్గెట్ చేసి మేము అంత చూస్తాము, మేము ప్రభుత్వంలోకి వచ్చినాక చూస్తాము, అది చేస్తున్నాము, దాని మీద మీరు నాయకులకి మీ క్యాడర్కి ఇచ్చే భరోసా ఏంటి, ఏం చెప్పారు? అంటే ఓడిపోయే ఒక ఫ్రస్ట్రేషన్లో, అంటే వాళ్ళు గెలవరని తెలుసు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో. మాకే కాదు, టీడీపీ నాయకులు 10 మంది నిలుచుకోకుండా ఒక పక్కన పిలిచి 10 మందితో మాట్లాడితే 10 మంది మేము గెలవము, సరే ఇంకా చెయ్యాలి పార్టీకి అని చెప్పి వాళ్ళే చెప్తారు. అలాంటి స్థాయిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నారు వాళ్ళు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు వ్యక్తిగతంగా మా నాయకులు తిడతారు, కొంచెం వాళ్ళ నాయకులు వాళ్ళే వాళ్ళే ఎదుర్కొంటారు.
అది కామన్ అయిపోయింది. దాన్ని ఎవరు సీరియస్గా ఇక్కడ తీసుకోవడం లేదు. తప్పకుండా వాళ్ళు బుడ్డ విభజనకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు గుణపాఠం చెప్పే రోజు మే 13 తారీఖు గుణపాఠం చెప్తాం. మేము చెప్పాల్సిన అవసరం జనాలు గుణపాఠం చెప్తారు. మేము నిజంగా చెప్తున్నాం. ఈరోజు కూడా మేము అనాల్సిన అవసరం, మేమేం చేయాల్సిన అవసరం లేదు. 13వ తేదీ మీరే ఇక్కడ చిత్తూరుకి వెళ్ళిపోతారు, మీ సొంత ఊరికి వెళ్ళిపోతారు. ఇక్కడ మా ప్రజలు ప్రశాంతం ఇక్కడే ఉంటారని తెలియజేస్తున్నాం.